సంక్రాంతికి వస్తున్నాము అనే సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి విజేత లెక్క నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావుపూడి సంక్రాంతి అంటేనే కాదు ఇక ఆయన చేసిన ప్రతి సినిమా విజయవంతం అవుతుంది అనే దర్శకుడు లెక్క మళ్ళీసారి నిరూపించుకున్నాడు. అయితే ప్రతి సినిమాతోని కుటుంబ కథ అభిమానులతో పాటుగా ప్రేక్షకులందరికీ వినోదాన్ని వంచిండు. అయితే ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సినిమా 200 కోట్ల వసూళ్లను దాటి మరి ఇక రానున్న రోజులల్లా ఏకంగా సునాయాసంగా 300 కోట్ల వసూళ్లు దాటే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు ఇట్లా నమ్మకంగా చెప్తున్నాయంట. అయితే సంక్రాంతికి వస్తున్న విడుదల కన్నా ముందే అనిల్ రావుపూడి చిరంజీవితోని సినిమాకు ఖరారు చేసుకున్నాడంట. ఇక ఇప్పుడు ఎట్లనో ఈ సినిమా హిట్ అయింది. ఇక మెగా కాంపౌండ్ ఈయనని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా వెంటనే ఈయనతోని సినిమా మొదలు పెట్టే అవకాశాలు అయితే సులభంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక అట్లనే అనిల్ రావుపూడి సైతం ఇటీవలనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా చిరంజీవితోని సినిమా చేసేటందుకు సిద్ధమవుతున్నట్లుగా చెప్పుకొచ్చిండు. ఇప్పుడు మరోసారి ఆయన చిరంజీవి సినిమా గురించి స్పందించిండంట. ఖచ్చితంగా ఓ సినిమా మంచి సినిమాని తీసుకొస్తా అని అన్నాడంట. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాల ఇక పాటలు మస్తుగా హిట్ అయినాయి. ఇక చిరంజీవి సినిమాల గిట్లా ఆయనకు పేరుగా తగ్గట్లుగా మెలోడీ పాటలు పెట్టబోతున్నట్లుగా దర్శకుడు అన్నాడంట. ఇక ఇప్పటికే 3 పాటలు మంచిగా హిట్ అయినాయి కాబట్టి ఇక ఎట్లనో వెంకటేష్కే అంత మంచి పేరు వచ్చిందంటే ఇక చిరంజీవికి చూసుకుంటే ఆయన మాస్ హీరో. ఇక ఆయనకు మంచి పాటలు పడితే అంతకు మించి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పుష్కలంగా చెప్పుకోవచ్చు. ఇక అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఈ సినిమా గురించి ఇక ఈ సినిమాల పాటల గురించి ఇట్లా చర్చ అయితే మొదలైపోయింది. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాల చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ ఇట్లా పూర్తయిందంట. వేసవి కాలంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం అయితే కనబడుతున్నదంట. ఇక పోతే తర్వాత అతి తొందరలోనే అనిల్ రావుపూడి చిరంజీవి కలయికల సినిమా మొదలుపెట్టే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఈ సినిమా గిట్లా ఎట్లా ఉంటది ఏంది అన్నది ఇంకా స్పష్టత ఇయ్యలేదు. కానీ ఒక రకంగా చూసుకుంటే అనిల్ రావుపూడి ప్రేక్షకులందరికీ ఒక హామీ ఇచ్చిందంట. చిరంజీవికి సంక్రాంతికి తీసుకొచ్చేటందుకు మస్తుగా కష్టపడతా అని. ఇక చిరంజీవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా సంక్రాంతికి ఖచ్చితంగా అంత కష్టం ఉంటుంది నాది. ఇక ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా ఉండబోతున్నది అని ఆయన ప్రేక్షకులతో పాటుగా మెగా అభిమానుల గిట్లా ఒక హామీ అయితే వదిలిండంట. ఇక అంటే చిరంజీవితోని మళ్ళీసారి సంక్రాంతికి విజయం పొందాలని భావిస్తున్నట్టుగా అర్థమవుతున్నది. అయితే ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సినిమా 70 రోజులలో పూర్తి చేసిన ఈయన చిరంజీవితోని 100 రోజుల్లోగానే ఈ సినిమా ముగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక అంటే సంక్రాంతికి చిరంజీవిని తీసుకొస్తున్నాడు పక్కానే షురు వేసుకోరి. ఇక ఇంకో ముచ్చట ఏందనంటే సంక్రాంతికి వస్తున్న 2వ భాగంగా ఇట్లా ఉంటుంది అని చెప్పి బయట పెట్టిండంట, ప్రకటించేసిండంట. ఇక గది ఇట్లా చిరంజీవితోని సినిమా చేసిన తర్వాత దాని గురించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతకు అనిల్ రావుపూడి చిరంజీవి కలయిక అనంటే మీకు యాక్షన్ సినిమా చూడాలనుందా, లేకుంటే మంచి కామెడీ కుటుంబం కథ చిత్రం చూస్తే హిట్ పడే అవకాశాలు ఉన్నాయంటారా? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లా గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.